హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బై ఐపీఎస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుర్తుండిపోయేంత రుచితో గుమ్మడికాయ సాంబార్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అలాగైతే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ కందిపప్పుని వాష్ చేసి తీసుకున్నాను కుక్కర్ గిన్నెలోకి. అలాగే ఇందులోకి వాటర్ పోసుకున్నాను. ఒక 2 టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇందులోకి గళ్ళుప్పు 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు వేయడం వల్ల మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుందనమాట. అలాగే ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల మనకి పొంగకుండా ఉంటుంది పప్పు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఒక పక్కన పప్పు ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక పెద్ద జామకాయ సైజు అంత చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఒక ప్లేట్లోకి ములక్కాడ ముక్కలు, 1 క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, మన మెయిన్ ఇంగ్రీడియంట్ పంకిన్. ఇక్కడ దీనికి ఉన్న కవర్ అంతా తీసేస్తున్నాను అనమాట. నేనైతే స్టోర్లో తీసుకున్నాను. మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇది. ఇప్పుడు క్యారెట్ అయితే నేను కట్ చేస్తున్నాను అనమాట. దీనికి ఉన్న పీల్ మొత్తం తీసుకుంటున్నాను. ఈ సాంబారు గుమగుమలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అన్నంలోకే కాదండి, ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ కూడా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నేనైతే పంకిన్ని క్లీన్ చేస్తున్నాను. లోపలున్న గింజలు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి. చాక్తో ఈ విధంగా చేస్తే వచ్చేస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను. మనకి కోసేటప్పుడు గట్టిగా ఉన్నా కూడా ఉడికేటప్పుడు తొందరగా ఉడికిపోతుంది. పైనున్న ఈ గ్రీన్ అంతా కూడా తీసేసుకుంటున్నాను అనమాట నేను. కొంతమంది తీసుకోరు, నేనైతే తీసేసుకొని ఇలాగా పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసి తీసుకున్నాను. అలాగే నేను ఒక 4 వంకాయలు కూడా తీసుకున్నాను. ఇవి నేను తాలింపులో వేసుకునేటప్పుడు వేసుకుంటాను కట్ చేసుకొని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సాంబార్కి పెద్ద కడాయి లాంటి గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా సాంబార్ చేసేటప్పుడు ముందుగా తాలింపు పెట్టుకొని సాంబార్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చి తొడుములతో సహా వేస్తున్నాను. మీరు కావాలంటే తొడుములు తీసి వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, ఇంగువ. సాంబార్కి ఇంగువ కంపల్సరీ. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే నేను వంకాయలు గుత్తుల్లా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి గళ్ళుప్పు యూస్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ముక్కలు తొందరగా ఉడుకుతాయి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
మనకి ముక్కలన్నీ కూడా ఒక 50% కుక్ అయితే సరిపోతుందండి. ఒక 50% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల సాంబార్ మరింత రుచిగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈరోజు మీకు ఒక మంచి చిట్కా చెప్తానన్నమాట. మన గచ్చు మీద ఒకవేళ నిమ్మరసం పడితే గనక తెల్లగా అయిపోతుంది కదండి. అలా అవ్వకుండా ఉండాలి అంటే గనక దాన్ని దోసకాయ ముక్కతో కానీ గుమ్మడికాయ ముక్కతో కానీ రుద్దితే తెల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట. మీకు నచ్చిందా చిట్కా? అయితే ట్రై చేసేసేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న 1 నిమిషం తర్వాత ఇందులోకి మనం ముందుగా పప్పు ఉడికించుకున్నాం కదండి, మెత్తగా మెదుపుకొని ఇందులోకి చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా మనం ముక్కలు ఉడికినాయి కదండి అందులోకి యాడ్ చేసుకోవాలి. సాంబారు కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ వరకు కారం, అలాగే మనము ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము, అలాగే కందిపప్పు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదండి. ఒక్కసారి చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా మనకి మరుగుతూ ఉన్నప్పుడు సాంబార్ పొడి వేసుకోవాలి. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న సాంబార్ పొడి అండి. మీకు ఎవరికైనా కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో పెట్టాను, చూసేసేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బయట కొనే సాంబార్ పొడి కన్నా ఇంట్లోనే చేసుకొని సాంబార్ పొడితో సాంబార్ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్కి టేస్ట్. ఇక్కడ నేను సాల్ట్ చూసుకుంటున్నాను సరిపోయిందో లేదో అని. నాకు కొంచెం తక్కువగా అనిపించింది, అందుకని చెప్పి ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు కూడా సరిపోకపోతే తప్పకుండా వేసుకోండి. ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి సాంబార్ని. ఒక 10 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ముక్కలు ఉడికాయో లేవో చూద్దాం. మన గుమ్మడికాయ ముక్క చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. అంతేనండి, గుర్తుండిపోయేంత రుచితో గుమ్మడికాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చిందా? చూస్తుంటుంటేనే ఎమ్మీగా ఉందా? మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా తప్పకుండా ట్రై చేసేసేయండి. ఇంకా సాంబార్ అయిపోయిన తర్వాత ఆగుతామా? వేడి వేడి అన్నంలోకి ఈ గుమ్మడికాయ సాంబార్ వేసుకొని, అలాగే పక్కన చల్లమిరపకాయ వడియాలు వేసుకొని తింటే ఈ జన్మకి ఇది చాలా అనిపిస్తుంది కదండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.